డాక్టర్ గారు, వంశీ, వసుంధర గారిని స్ప్రోలోకి తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం చేశాం. ఏం జరుగుతుందో చూడాలి. టెన్షన్ పడకో. రే అటు చూడరా, అంటే వాడు కోమాలోంచి బయటకు వచ్చేసాడా? మరి అదేమైనట్రా? రే వెంటనే ఈ విషయాన్ని మేడంకు చెప్పాలి. పదరా. డాక్టర్, డాక్టర్, మేడం స్పృహలోకి వచ్చారు డాక్టర్. వసు, వసు, వసు. సిస్టర్, వసుంధర స్పృహలోకి వచ్చిందా? అవును సార్, తన చేతిని కదిపింది. నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. వసుంధర, లే వసుంధర, నేను వంశీని. ఒక్కసారి నా వైపు చూడు. నాకు తెలుసు వసుంధర, నువ్వు స్పృహలోకి వస్తావని. ప్లీజ్ వసుంధర, నా వైపు చూడు. కమాన్ వసుంధర, వసుంధర. కమాన్ వసుంధర, నన్ను చూడు. నువ్వు బతికించాలనుకున్నా కాకర్ల వంశీని. నేను నిన్ను బతికించుకున్నాను వసుంధర. చూడు వసుంధర. వంశీ సార్, వంశీ సార్. అవును వసుంధర, నేనే. నువ్వు కాపాడుకుంటూ వచ్చిన నీ ప్రాణాన్ని, నీ ఇష్ట దైవాన్ని నచ్చని వంశీకృష్ణని, నీ బాస్ వంశీకృష్ణని వసుంధర. భగవంతుడా, నా మోర ఆలకించి నా వంశీ సార్కి స్పృహ వచ్చేలా చేసావా స్వామి. అయిపోయింది సార్. మీ అమ్మగారికి మిమ్మల్ని నేను అప్పగిస్తాను.
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మేళతాళాలు లేకపోయినా, ఆశీర్వదించడానికి పెద్దలు లేకపోయినా, బంధుమిత్రులు చుట్టాలు లేకపోయినా, మనస్సాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టాను. నేను నీకు జీవితాంతం తోడుగా ఉంటాను వసుంధర. మీ అందరూ అనుకున్నట్టుగా నాశనం అయితే వసుంధర జీవితం కాదు, అలాగే జీవితం అని నాకు తెలిసిన నిజమాలకి చెప్పేస్తా. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే గెంటేస్తాను. వసుంధర, ఏంటి సార్, ఎందుకు చేశారు ఈ పని? మన ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చెప్పడం కోసం వసుంధర. ఇకపై నా నుంచి నిన్నెవరూ వేరు చేయకూడదని, నిన్ను బ్రతికించుకోవడం కోసం చేశాను. ఈ పసుపు తాడు కట్టాక ఆది దంపతుల ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. తప్పు చేశారు వంశీ సార్. మేడం కూడా క్షమించినంత పెద్ద తప్పు చేశారు. మీ స్థాయికి హోదాకి కళంకం తెచ్చే నాలాంటి మనిషిని మీ దారికి చేర్చుకోవడం కోసం మీరిలా చేయడం తప్పు వంశీ సార్. వసుంధర, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నువ్వు నన్ను ప్రేమించడం నిజం కాదా? మీ స్థాయి, మీ అంతస్తు వేరు. మేమందరం మీ దయాదాక్షిణ్యాలతో బ్రతికేవాళ్ళం. మీరు చెప్పే ఆజ్ఞతో నడుచుకునేవాళ్ళం. ఇలా ఆశపడి నా మెడలో తాళి పడేలా చేసుకుంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ముప్పు వంశీ సార్. నేను ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి మాటిచ్చాను వసుంధర. నేను మళ్ళీ ఇంటికి రావడం అంటూ జరిగితే అది నిన్ను పెళ్లి చేసుకునే వస్తానని. నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా మాట నిలబెట్టుకుంటున్నాను. అయ్యో వంశీ సార్, నన్ను పెళ్లి చేసుకునే ఉదార హృదయం మీకున్నా నన్ను మాత్రమే భార్యగా ఎవరు అంగీకరించరు. మీరు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళినా హారతి పళ్ళెం పట్టక ముందే బయటకు గెంటేస్తారు. మీకు అవమానం జరుగుతుంది వంశీ సార్. నువ్విలా మాట్లాడుతున్నావు అంటే ఎవరి మాటలో నిన్ను కట్టడి చేస్తున్నాయి వసుంధర. ఎవరో నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. నా బాధ్యతలు నన్ను మీ నుంచి దూరం చేస్తున్నాయి. మీకు భారీగా ఉండే అర్హత నాకు లేదు. మీ పక్కనే నిలబడి అడుగులు వేస్తున్నప్పుడు 10 మంది నన్ను అసహించుకోకముందే మీరు నన్ను వదిలేయండి వంశీ సార్. మీ చేతుల మీదుగానే నన్ను క్షమించి దూరం చేసేయండి. వసుంధర, అందరూ ఒకవైపు ఉండి నిన్ను అవమానించాలని చూస్తే నేను చూస్తూ ఉండకూడదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకున్న హోదాతో జల్సాగా తిరుగుతూ అమ్మ కూడా అసహ్యించుకునేలా ప్రవర్తించే నాలాంటి వాడి కోసం నేను నమ్మని ఆ దేవుడు నిన్ను నాతో జత చేశాడు. నీ నీడ కూడా నీ వెనక పడ్డానికి నాకిష్టం లేదు వసుంధర. నీ వెనక ఎప్పటికీ నేనే ఉండాలి. అయినా కూడా ఆ తాళి నీ మెళ్ళో ఉండకూడదంటే నేను చనిపోవాలి వసుంధర. నన్ను నమ్ము వసుంధర. నీకు కష్టం కలగకుండా చూసుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను. నేను పడుతున్న బాధకి మిమ్మల్ని పట్టుకుని ఏడవాలనుంది వంశీ సార్. మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. డాక్టర్ రండి డాక్టర్, మీ వల్లే నా వసుంధర మళ్ళీ స్పృహలోకి వచ్చేసింది. కాదు వంశీ, నీ ప్రేమ వల్లే తను మళ్ళీ స్ప్రోలోకి వచ్చింది.
అమ్మా వసుంధర, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇక నువ్వు బతకడం సాధ్యం కాదనుకున్నావు. వంశీ తన్ని బతికించండి సార్ అంటుంటే ఇతన్ని పిచ్చి ప్రేమ అనుకున్నావు. అతనుకున్న ప్రేమే నిన్ను బ్రతికించేలా చేసింది. అదే సంకల్పంగా మారింది. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఎప్పటికీ వంశీ చేతిని వదలకమ్మా. మంగళవాద్యము నాతో పాటు తన కోసం పోరాడిన నీకు కూడా చాలా థ్యాంక్స్ డాక్టర్. పర్లేదు వంశీ, ఇట్స్ మై డ్యూటీ. కాసేపు వసుంధర్ని రెస్ట్ తీసుకునివ్వండి, తర్వాత కూల్గా మాట్లాడొచ్చు. వసుంధరా, నువ్వు రెస్ట్ తీసుకో. పదండి డాక్టర్. మీరంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుంటారు వంశీ సార్? మేడం గారి ఆగ్రహానికి మన ప్రేమ దగ్నం కాకూడదు. ఆ మురళిగాడి మహత్యమేంటో తెలియదు కానీ వాడు నక్షత్రం మెళ్ళలో 3 ముళ్ళు వేయగానే నా కూతురు నాకు శత్రువుగా మారిపోయింది. ముళ్ళ కంపలో నాకు అడ్డు తగులుతూ ఉంది. నక్షత్రం ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే మురళిగాడు ఉన్నాడన్న ధైర్యమా? వంశీ వసుంధర బతికే ఉంటారేమోనన్న నమ్మకమా? రే, ఎక్కడ చచ్చారా? ఆ వసుంధర్ని చంపి వంశీని తీసుకొస్తున్నారా లేదా? మేం వసుంధరని చంపి వంశీబాబుని తీసుకురావాలని అనుకున్నాం మేడం. కానీ ఇంతలో ఆశ్చర్యంగా వంశీబాబు స్పృహలోకి వచ్చాడు. వంశీబాబు అడుగులు వేస్తున్నాడు మేము చూసాం మేడం. మేడం, హలో మేడం. రే, వంశీ స్పృహలోకి వచ్చాడంటే నాకు సంతోషమేరా. వంశీ స్పృహలోకి వచ్చి అడుగులు వేస్తున్నాడంటే ఆ వసుంధర కూడా అక్కడే ఉండుంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? నక్షత్రం మెళ్ళలో పడిన తాళిని ఆ మురళిగాడితోనే తీయించి వీలైతే వంశీతో నక్షత్రకి మళ్ళీ పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లికి వసుంధర అడ్డు రాకుండా ఉండాలంటే మీరు దాన్ని చంపేయండిరా. మేడం, అవును, నేను చెప్పినట్టుగానే దాన్ని అక్కడే చంపేయండి. దాని శవాన్ని చూసి వంశీ కూలబడిపోయినా పర్వాలేదు. నేనే వంశీని ఇంటికి తీసుకొస్తాను. అలాగే మేడం, మీరు చెప్పినట్టుగానే ఎవ్వరికి అనుమానం రాకుండా వసుంధరం చంపేసి మీకు ఫోన్ చేస్తాం. వసుంధరకి సగం బలం వంశీని. వంశీ దాని పక్కనుంటే అది ప్రళయమై నా మీదకి ముంచుకొస్తుంది. దాన్ని కడ తీర్చి అమ్మ అనుకున్నట్టుగానే వంశీ నక్షత్రాల పెళ్లి జరిపించాలి. వంశీ సార్ని క్షేమంగా ఇంటికి చేర్చడం నా బాధ్యత. వంశీ సార్ని ప్రేమించకుండా దూరంగా ఉండడం అపర్ణాదేవి గారి ఆలోచన. నేను వంశీ సార్కి దక్కకూడదని జోగేంద్రకున్నది పిచ్చి పగ. వీటన్నింటికి సమాధానం చెప్పేది ఈ పసుపు తాడు. తల తెగుతున్న అబద్ధం చెప్పకూడదు. అలెక్కి జీవితం బాగుండడం కోసం నేను ఈ పసుపు తాడుతో ఆ ఇంటి గడప తొక్కకూడదు. రే, రిసెప్షన్లో విషం దాగిన పేషెంట్ గది ఎక్కడని కనుక్కుంటే ఇదే అని చెప్పారా? అయితే ఎవరికి కనపడకుండా లోపలికెళ్ళి వసుంధరాన్ని చంపేద్దాం పదరా. ఎలాగూ బయట కూడా వంశీగాడు లేనట్టున్నాడు కదా. సరే పద.
రేయ్ వసుంధర ఉంది ఈ గదిలో అని చెప్పావు కదరా, ఇక్కడ చూస్తే లేదేంటి? రిసెప్షన్లో అడిగితే ఈ గదే అని చెప్పారా? ఆ తాళి నీ మెళ్ళలో ఉండకూడదంటే నేను చనిపోవాలి వసుంధరా. నీ నీడ కూడా నీ వెనక పడ్డానికి నాకు ఇష్టం లేదు వసుంధరా. ఎందుకు వసుంధరా నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇన్ని రోజులు నేను నిశ్చలంగా పడి నిన్ను ఏడిపించాననే, నిన్ను ఒంటరిగా వదిలేసి కోమాలోకి వెళ్ళిపోయానని నీకు కోపంగా ఉందా? చెప్పు వసుంధరా. నన్ను క్షమించండి వంశీ సార్. మీరు నా మీద కోప్పడినా పర్వాలేదు, కానీ మీకు సమాధానం చెప్పలేను. అమ్మ నాన్న నా మీద పెట్టిన బాధ్యతలు నేను నెరవేర్చాలి. నాకంటూ నా వాళ్ళు అలేఖ్య, మా నాన్నమ్మ, దుర్మార్గుడైన ఆ చౌకేంద్ర ఉన్నారు. వాళ్ళందరికీ నేనే ఆధారంగా మారాను. అయితే నీకు నేనేం కానా వసుంధరా? ఇన్ని రోజులు నువ్వు నన్ను కాపాడుతూ వచ్చి నన్ను బతికించింది ఇలా బాధ పెట్టడానికేనా వసుంధరా? నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న దానివి నేను చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే నువ్వెందుకు తల్లడిల్లిపోయావు? నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నన్ను బతికించడం కోసం నువ్వెందుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు వసుంధరా? నాకు కూడా నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను నీతోనే ఉండమంటున్నారు. ఏం చేయాలి? నువ్వే చెప్పు వసుంధరా. అమ్మవారి పసుపు కుంకుమల సాక్షిగా నేను నీ మెళ్ళో తాళి కట్టాను. 7 అడుగులు నడిచాను. ఇప్పుడు నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేమంటావా వసుంధరా? మీ నాన్నమ్మ గారు నన్ను చూస్తే అసహించుకుంటారు. మీ పక్కనే నేను రావడం చూస్తే మిమ్మల్ని కూడా ద్వేషించుకుంటారు. అది నేను భరించలేను వంశీ సార్. ఈ క్షణం నుంచి నేను కూడా నీ జీవితంలోకి వచ్చేస్తాను వసుంధరా. నువ్వున్నట్టుగానే నేను కూడా సాధారణంగా ఉంటాను. నువ్వు చెప్పినట్టుగానే వింటాను. కాకర్ల వంశీకృష్ణ స్థానంలో ఎలాగో నా మిత్రుడు మురళి ఉన్నాడు. నీ వెంట నేనుంటాను. చెప్పు వసుంధరా, నేను నీ జీవితంలోకి వచ్చేనా? నువ్వే నా వెంట మా ఇంటికి వచ్చేస్తావా? చెప్పు వసుంధరా, చెప్పు. అడుగు ముందుకు వేయడానికి నేను సిద్ధమే వసుంధరా. ఆ శ్రీరామచంద్రమూర్తి సాక్షిగానే. ఇందాక డబ్బు కోసం అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నారని కనుక్కుంటే హాస్పిటల్లో ఉన్నానని చెప్పారు. అన్నయ్యకు రీకాల్ చేసినా రీచ్ అవ్వట్లేదమ్మా. నువ్వేం దిగులు పడకమ్మా, అన్నయ్య వచ్చేస్తాడు. దిగులు ఆందోళన పడకుండా ఎలా ఉండమంటావు ఆనంద్? నువ్వు ప్రతిసారి అన్నయ్య వచ్చేస్తున్నాడని చెప్తుంటే
ఇన్నాళ్ళు అన్నయ్య స్థానంలో ఉన్న మురళియే గుర్తొస్తున్నాడు. నా వంశీ వచ్చేంత వరకు నన్ను ఏ వాస్తవాన్ని నమ్మమంటావు ఆనంద్? అక్కని తీసుకుని ఈ ఇంటికి వంశీ సార్ వచ్చేస్తారు మేడం. ఆయన ఖచ్చితంగా వంశీ సారే అయ్యుంటారు. అక్కని తీసుకుని ఈ ఇంటికి వంశీ సార్ వస్తారు మేడం. ఆయన ఖచ్చితంగా వంశీ సారే అయ్యుంటారు. మురళి ఇంతవరకు ఇంటికి మంచి చేశాడు అత్తయ్య గారు. తనిక్కడికి వచ్చినా తనకేం కాదు. ఇంటి బాధ్యతల మీద వేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ మా మురళి వంశీబాబును కలిశాడమ్మా. వాడు డబ్బులు సంపాదించకపోయినా వంశీబాబు స్థానంలో ఉండి అందరికీ న్యాయమే చేశాడని నాకు అనిపిస్తోంది. అవునమ్మా, అన్నయ్య వంశీ సార్ స్థానంలో ఉండి వంశీ సార్కి మంచి పేరే తెచ్చిపెట్టాడు. అందరి ముందు వంశీ సార్ అన్నయ్యని అభినందిస్తే గాని తన గొప్పతనం తెలియదు.